హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్మార్ట్ డెస్క్టాప్ ఏఐ నుండి చాలా ముఖ్యమైన ప్రకటన వచ్చింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. ఇవాటి డేట్ 8వ తారీఖు 7 నెల 2024. గుడ్ డే అనుబంధ సంస్థలు. అనుబంధ సంస్థలు అంటే మనమే అఫిలియేట్స్ అన్నట్టు. మేమంతా ఆగస్టు 10న మొదటి కమిషన్ను పొందడానికి సిద్ధంగా ఉన్నాము. మేము నిర్దేశించుకున్న లక్ష్యం కాబట్టి మేము ఈ గడువును చేరుకుంటామని అంతా సూచిస్తున్నాము. సో అందరికీ తెలుసు 10వ తారీఖు రోజు ఖచ్చితంగా అందరికి కూడా కమిషన్స్ వస్తాయని. సో అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేయాలని కంపెనీ యొక్క కండిషన్. ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సిందిగా కంపెనీ కోరుకుంది. వైజ్ అకౌంట్ అనేది ఇండియాలో కూడా ఉందట. అది ఎలా చేయాలనేది మన లీడర్స్ కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మరి చూద్దాం ఎవరన్నా ముందుకు వచ్చి మరి దీని గురించి ఏమైనా చెప్తారేమో. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసము తీసుకునేటువంటి అకౌంట్ కాబట్టి మరి ఎవరన్నా ముందుకొచ్చి దాని ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చేయాలనేది ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి మనం అందరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, మేము మీకు కొన్ని పాయింట్లపై చిన్న దృక్పథాన్ని అందించాలనుకుంటున్నాం. ఓకే, కొన్ని విషయాలను మాతో చర్చించాలనుకుంటుంది కంపెనీ. మరి ఏందో చూద్దాం. ప్రారంభంలో ఎస్డిఏ స్మార్ట్ డెస్క్టాప్ ఏఐ చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలను పిలిచే ప్రత్యక్ష విక్రయ బృందంతో ప్రారంభించబడింది. సో కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో ఇక్కడ తెలియజేస్తుంది. నెలవారీ $187 అనుబంధ ప్రోగ్రామ్ను తెరవడానికి మేము వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాం. సో ఇక్కడ మెంబర్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా $187 చెల్లించాలనే ఉద్దేశంతో కంపెనీ ముందుకు వచ్చింది అన్నట్టు. మేము స్వతంత్ర వ్యాపార యజమాని నుండి మా ఈమెయిల్ క్లయింట్ను స్వీకరించడానికి ఏకకాలంలో పనిచేస్తున్నప్పుడు మేము వృద్ధిని చూడటం ప్రారంభించాం. కాబట్టి మేము ఈ మార్కెట్ను సరిపోయేలా సంస్కరణను రూపొందించాలని నిర్ణయించుకున్నాం. సో వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. ఏంటంటే తక్కువ వస్తుందిలే అనుకున్నారు మార్కెట్లో. అంటే జాయినింగ్స్ తక్కువ వస్తాయి, ఎక్కువ మంది రారు అనుకున్నారు. కానీ మన పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యే విధానం బట్టి, జాయిన్ అయ్యే అంటే వాళ్ళు జాయిన్ అయ్యే స్పీడ్ని బట్టి కంపెనీ వాళ్ళు ఆశ్చర్యపోయారు అన్నట్టు. మేము మరింత వేగంగా వృద్ధి చెందే ప్రయత్నంలో $20 అందరికీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అంటే ఫస్ట్గా అనుకున్నది $187 ఇక్కడ అఫిలియేట్ కావాలని అఫిలియేట్లను తీసుకుందామని నిర్ణయించుకుంది. కానీ ఇక్కడ జైనీస్ని బట్టి చూస్తే తర్వాత వాళ్ళకు అర్థమైంది ఏంటంటే $20 మనము ఇక్కడ మెంబర్షిప్ని తీసుకుందామనే ఉద్దేశంతో $20 పెట్టింది. ఓకే, మన ఇండియాలో వచ్చేసరికి $20. అది స్టార్ట్ అయినప్పుడు $180 ఉండే. తర్వాత మేము మరింత వేగంగా వృద్ధి చెందే ప్రయత్నంలో $20 ఆఫర్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మీకు తెలిసినట్లుగా కంపెనీ వాల్యుయేషన్లో కొంత భాగం దాని క్రియాశీల కస్టమర్ కౌంట్పై ఆధారపడి ఉంటుంది. మేము 12 నెలల్లో 1 మిలియన్ కస్టమర్ల కోసం ఒక లక్ష్యాన్ని సెట్ చేయాలని నిర్ణయించుకున్నాము మరియు మోడల్ను ఉచితంగా తరలించాము. తర్వాత ఏమి జరిగిందో ఎవరు ఊహించలేదని మేము నమ్మడం లేదు. సో వాళ్ళు యాక్చువల్లీ ఒక సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది కస్టమర్లు రావాలని వాళ్ళు అనుకున్నారు. మరి యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఒక సంవత్సరం పాటు కాకుండా అది ముందుగానే రీచ్ అయిందని తెలుస్తుంది. ఇక్కడ 6 నుండి 9 నెలల్లో మనం అనుకున్నది 30 రోజుల్లో జరిగింది. చూడండి, ఇంకా ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగిందంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒక సంవత్సరంలో 1 మిలియన్ అనుకున్నారు. కానీ ఇక్కడ 6 నుండి 9 నెలలు ఏదైతే జరగాలని అనుకున్నారో అది 1 నెలలోనే జరిగిపోయింది అన్నట్టు. 5 లక్షల కంటే ఎక్కువ సైనప్లు గొప్పగా మీరు అనుకోవచ్చు. మరి 100% ఖాతాలు సులభంగా ధృవీకరించబడే నిజమైన ఖాతాలు అయితే అది అలా ఉంటుంది. సో ఇక్కడ 6 నుండి 9 నెలల్లో జరిగేది అంటే ఏదైతే బిజినెస్ ఉందో అది 5 లక్షలకు చేరుకుంటే ఇది 1 నెలలోనే రీచ్ అయిందని ఇక్కడ కంపెనీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. దురదృష్టవశాత్తు భారీ మొత్తంలో నకిలీ ఖాతాలు ఉన్నాయి. ఒకే వ్యక్తిగతంగా 100 మందిని నమోదు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మరియు అన్ని ఈమెయిల్ చిరునామాలు ఒకే విధమైన నమూనాను కలిగి ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది మనకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు, కొందరు 100 ఖాతాలు తెరిచినట్టుగా కంపెనీ ఇక్కడ గుర్తించడం జరిగింది. అంటే ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఫేక్. ఒక వ్యక్తికి ఒకటే అకౌంట్ ఉండాలి. అదే
ఈమెయిల్ ద్వారా ఇక్కడ రిజిస్టర్ కావాలి, దాని ద్వారానే సంపాదించాలి. కానీ ఒక్కొక్కరు అత్యాశతో ఏం చేశారు, చాలా అకౌంట్స్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ పేరు మీద ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నాటికి మరిన్ని వివరాలను పొందాలని మేము ఆశిస్తున్నాము. అయితే ఇది రేపు తర్వాత కనిపిస్తుంది. ఆగస్ట్ 8వ తేదీ. ఆగస్ట్ 8 ఇప్పుడు ఇంకా కొన్ని అప్డేట్స్ జరుగుతూనే ఉన్నాయి కంపెనీలో ఇంకా కొన్ని అప్డేట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో వాటినన్నిటిని కూడా దాదాపు ఇవాళ 8 తారీఖు కదా, ఈ 8 తారీఖు లోపల మొత్తం కూడా అన్ని వివరాలు బయటికి వచ్చే విధంగా కంపెనీ అప్డేట్ చేస్తూనే ఉంది. అంటే ఫేక్ అకౌంట్స్ అన్నీ కూడా తీసేసి రియల్ అకౌంట్స్ మాత్రమే ఉంచడానికి కంపెనీ ప్రయత్నం చేస్తుంది. ఓకే, వారి ఖాతాలో కొంత సమాచారాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలామంది ఉన్నారని మేము గ్రహించాము. అలాగే ధృవీకరణ కోసం వారి సమాచారాన్ని సమర్పించడానికి ఇప్పటికీ వారి ఖాతాలోకి ప్రవేశించడానికి ఓకే, ఇప్పుడు ఎవరైతే స్పాన్సర్ డీటెయిల్స్ ఫిలప్ చేయలేదో, ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఫిలప్ చేయలేదో వాళ్ళకి ఇంకా సమయం ఉంది అని ఇక్కడ కంపెనీ చెప్తుంది. స్పాన్సర్ డీటెయిల్స్ ఫిలప్ చేయని వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా మీ స్పాన్సర్ డీటెయిల్స్ ఫిలప్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ కోసము చాలామందికి అవగాహన లేదు కాబట్టి దానికోసము మనము ఈరోజు ఖచ్చితంగా దానికి ఒక కంక్లూజన్ తీసుకొద్దాం. ఎందుకంటే మన సీనియర్ ద్వారా ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలనే దాని గురించి మాట్లాడి ఈరోజు అందరికీ ఆ అకౌంట్స్ గురించి తెలియజేస్తాను. తప్పకుండా అందరు కూడా వెయిటింగ్లో ఉండండి, ఎదురు చూస్తుండండి. తప్పకుండా సాయంత్రం కల్లా ఈ ప్రక్రియను మనం పూర్తి చేద్దాం. నెక్స్ట్, ఆగస్టు 17న 2వ కమిషన్ను అమలు చేస్తామని ప్రకటించాలన్నారు. సో ఫ్రెండ్స్, ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఎవరికి కూడా ఇంత షార్ట్ పీరియడ్లో అకౌంట్స్ రావడం అంత సులువు కాదు. ఈ 10వ తారీఖు రోజు విడుదలయ్యేది ఒకటైతే, ఇంకోది 17 తారీఖు రోజు విడుదలవుతుంది. యాక్చువల్లీ అది 10వ తారీఖు రోజు అనుకున్నారు, దాన్ని పోస్ట్ పోన్ చేసి 17 తారీఖు తీసుకెళ్తున్నట్టుగా ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఇది 10వ తేదీకి సకాలంలో అందని వాటిని నిజం చేయడానికి అవకాశానికి అందిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది మనకు. ఎందుకంటే అసలు చాలామంది అకౌంట్స్ మనం ఇవ్వనే లేదు. ఇప్పుడు టెన్షన్ అవుతున్నాను, యాక్చువల్లీ నేనే టెన్షన్ పడుతున్నాను. అరే ఎలా 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 ఎవరు కూడా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వలేదు, మరి 10th ఆల్రెడీ వస్తుంది, ఈరోజు పేడే కదా, 10th డే పేడే కదా, ఎలా అని నేనే బాధపడుతున్న తరుణంలో మనకి ఇక్కడ కంపెనీ వాళ్ళు ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. ఈ 10 తారీఖు ఇచ్చేది ఏదైతే ఉందో దీన్ని 17 తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి అప్పటి వరకు మనం ఖచ్చితంగా మన అకౌంట్ డీటెయిల్స్ మనం ఫిలప్ చేయడానికి అవకాశము 100% ఉంటుంది. నెక్స్ట్, రియల్ అండ్ వెరిఫైడ్ అఫిలియేట్ ఖాతాలపై వారు సంపాదించిన కమిషన్ను ప్రతి ఒక్కరికి చెల్లించడమే మా లక్ష్యం. సో ఇక్కడ 100% ఇన్కమ్ వస్తుంది, కానీ రియల్ అకౌంట్ అయి ఉండాలి. ఒక్కొక్కరి పేరు మీద వందల వేల అకౌంట్ అంటే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే మాత్రం ఫేక్ అకౌంటే. ఒకే ఒక అకౌంట్ ఉండాలి, వాళ్ళకు మాత్రం ఇక్కడ కమిషన్ను ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. నకిలీ ఖాతాల కోసం చెల్లించే సంస్థ ప్రపంచంలో లేదు, మేము కూడా చేస్తాము. వారు 100% ధృవీకరించబడిన ఖాతా అయి ఉండాలి. ఇక్కడ ఒకటే నకిలీ ఖాతాకు అంటే ఏ కంపెనీ కూడా ఒక పేరు మీద రెండు అకౌంట్లు ఓపెన్ చేయమని ఆ రెండింటికి కూడా పేమెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు. ఏదైతే డూప్లికేట్ కంపెనీస్ ఉంటాయో, ఏదైతే ఎత్తిపోయేసిన కంపెనీస్ ఉంటాయో అవి మాత్రం ఒకటి కంటే ఎక్కువ 7, 8, 8, 9 ఎంతైనా వేసుకొని మీకు పైసలు ఇస్తామంటాము, చివరికి అది మొత్తం లాగేసుకొని పోతుంది. కానీ ఇక్కడ ఒకటే అకౌంట్ ఖచ్చితంగా ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. కాబట్టి రియల్ అకౌంట్స్కి మాత్రమే మీరు స్పాన్సర్ డీటెయిల్స్ ఇవ్వండి, ఫేక్ అకౌంట్స్కి ఇవ్వకండి. తర్వాత లాస్ అయ్యేది మీరే. ఇది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా. 1-2 సార్లు చెప్తున్నాను, ఒకటే అకౌంట్ ఉండాలి, అది కూడా ఒరిజినల్ అయి ఉండాలి. ఫేక్ అకౌంట్స్ ఏమైనా ఉంటే దాంట్లో స్పాన్సర్ డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఏం చేస్తారో మీ ఇష్టం ఇక. నెక్స్ట్, చివరి పాయింట్ వరకు మీలో చాలామంది మీ వ్యాపారం కోసం స్మార్ట్ డెస్క్టాప్ AI సిస్టమ్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నారని మాకు తెలుసు. అన్ని నకిలీ ఖాతాలు సమర్పించబడినందున ముందుగా అనుబంధ కమిషన్ అమలును పూర్తి చేయడానికి మానవ శక్తి అంతర్గతంగా 100% మార్చబడినందున మేము మీకు క్షమాపణలు కోరుకుంటున్నాము. ఇవి పూర్తయిన తర్వాత
స్మార్ట్ డెస్క్టాప్ ఏఐ సిస్టమ్ యొక్క ముగింపై మళ్లించబడుతుంది. సో చాలామంది ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ రిమూవ్ చేసి తిరిగి మళ్ళీ 100% ఏదైతే అకౌంట్స్ ఉంటాయో వాటినే తీసుకొని, అంటే వాటికి మాత్రమే పేమెంట్ ఇచ్చే విధంగా కంపెనీ పర్ఫెక్ట్గా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తుంది. సో కొంత ఆలస్యం కావచ్చు, కాబట్టి 17 తారీఖు దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అందించిన అన్ని డెలివరీలను అందించడానికి మేము చేయగలిగినంత చేస్తున్నందున ప్రతి ఒక్కరి సహనాన్ని మేము అభినందిస్తున్నాం. మేము కొంచెం సందర్భాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. అందువల్ల మేము ఏమి చేస్తున్నామో మీకు తెలుస్తుంది మరియు మా స్మార్ట్ డెస్క్టాప్ ఏ అనుబంధ సంస్థలన్నింటినీ బట్వాడా చేయడంలో మా నిబద్ధత కూడా ఉంటుంది. బట్వాడా అంటే పేమెంట్ చేయడం. బట్వాడా అంటే ఏంటిది? కమిషన్స్ మనకి ఇవ్వడం. సో దాని మీద చాలా దృష్టి పెట్టుకొని కంపెనీ వెళ్తుందని ఇక్కడ కంపెనీ చెప్తుంది. చివరగా దీని గురించి సీరియస్గా ఉన్నవారికి మార్కెటింగ్ లీడర్స్ స్కూల్ గ్రూప్లో చేరడం మీరు చేయగలిగే ఉత్తమమైన చర్య. ఒప్పందం లేకుండా నెలకు $2 దిగువన ఉన్న ఈ లింక్ను మీ కొత్త అనుబంధ సంస్థలతో తప్పకుండా భాగస్వామ్యం చెయ్యండి. సో మీరు ఎవరైతే అంటే ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా ఎవరైతే డాలర్స్ని డొనేట్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ స్కూల్కి సంబంధించిన ఒకటి లింక్ ఇచ్చారు. ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో ఆ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క డాటా ఫిలప్ చేసుకోవచ్చు, లేదా అవసరం లేదు వదిలేయండి. జ్ఞానమే శక్తి మరియు ప్రత్యక్ష ప్రాప్తి పొందేందుకు ఇదే సరైన సంస్థ. ఓకే, స్కూల్ అంటే ఏంటిది? జ్ఞాన సముపార్జన అంటే జ్ఞానాన్ని పొందేటువంటి ఒక దేవాలయం లాంటిది. సో దానికోసం ఇక్కడ డొనేట్ చేయడానికి ఎవరైనా ముందుకు రావచ్చని కంపెనీ చెప్తుంది. సో శుభాకాంక్షలు స్మార్ట్ డెస్క్టాప్ ఏఐ బృందం. సో ఇదండి ఇవాటి న్యూ అప్డేట్. సో స్టే ట్యూన్. అందరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు 17 తారీఖు ఇన్కమ్ వచ్చే అవకాశంగా మన కంపెనీ చెప్తుంది. ఎందుకంటే 10 తారీఖు అందరూ కూడా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వలేదు, చాలామంది ఇంకా డీటెయిల్స్ ఫిలప్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్పాన్సర్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఫిలప్ చేయండి. అది మర్చిపోకండి. మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పాన్సర్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఫిలప్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని మర్చిపోవద్దు. అకౌంట్ డీటెయిల్స్ గురించి నేను నైట్లో మీకు క్లారిటీ ఇస్తాను, మా సీనియర్స్ ద్వారా తెలుసుకొని ఎలా అకౌంట్ చేయాలనేది. సో అప్పుడు మీరు చేసుకున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.